అబ్రహామును పిలిచాడు. అబ్రహాం అన్నాడు, ఏంటి ప్రభువా, నీకు లేక లేక వచ్చాడే ఒక్కగానొక్క కొడుకు, ఆడేనయ్యా ఇస్సాకు. వాడిని మోరియా కొండ మీద తీసుకొచ్చి నువ్వు నీ చేతులతో నరికి దహన బలిగా నాకు ఇవ్వగలవా అన్నాడు. అయ్యా, ఇప్పటి వరకు నువ్వేం చెప్తా చేశా. ఇల్లు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టా, బంధువులను వదిలిపెట్టమన్నా వదిలిపెట్టా, తండ్రిని వదిలిపెట్టమన్నా వదిలిపెట్టా, అందరిని వదిలిపెట్టేయమన్నా వదిలిపెట్టేశా. అయ్యా, నువ్వేం చెప్తా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆఖరికి నాకు లేక లేక 25 ఏళ్ళు నిరీక్షిస్తే దొరికిన ఈ కొడుకుని, ఈ ఒక్క కొడుకుని కూడా ఇప్పుడు నరికేసి దహన బలిగా నీకు ఇచ్చేమని, ఇది నీకు న్యాయంగా ఉందయ్యా, ఇది నీకు న్యాయంగా ఉందా అని అడిగాడా? అడగలా. అయ్యా, కొడుకంటే నాకు ఇష్టమే, ఇష్టం అనే దానికన్నా ప్రాణం. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆడు నీకన్నా ఎక్కువ ఇష్టమేమి కాదు. నువ్వు అడిగావు కాబట్టి రేపే బయలుదేరుతున్నాను, రేపే బయలుదేరి కొడుకుని తీసుకొచ్చి నీకు బలిగా ఇచ్చేస్తాను అన్నయ్య అన్నాడు. అని తీసుకుని వెళ్ళి ఆ ఏ స్థలంలో దేవుడు బలి ఇవ్వమన్నాడో ఆ స్థలానికే తీసుకొచ్చి అక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి నిప్పంటించి, ఆ నిప్పంటించిన తర్వాత కొడుకుని దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంటే, ఏంటి డాడీ నన్ను కౌగిలించుకున్నాడు, అలా కౌగిలించుకొని కింద పడేసి కాళ్ళు చేతులు కట్టేసి ఒక్కసారిగా బలిపీఠం మీద పడేసి కత్తి పైకెత్తి, మీరు అడిగారయ్యా, నేను ఇస్తున్నానయ్యా, స్వీకరించండి అని కత్తి దించేసే టైంలో కిందకి దిగట్లా, కత్తి కిందకి దిగట్లా, చేయి కిందకి దిగట్లా. దేవుడు ఆపేశాడు. అర్జెంటుగా నీ కొడుకును బయటది, నీ కొడుకు బదులుగా అదిగో అక్కడ పొదల్లో చిక్కుకుంది పొట్టేలు, ఆ పొట్టేలను తీసుకొచ్చి బలివ్వు అన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాడండి, ఆ పొట్టేలను తీసుకొచ్చి బలిగా ఇచ్చాడు. నిజంగా ఒక్కసారి మనం ఆలోచిస్తే అబ్రహాం విశ్వాసం ఏంటి అని ఆలోచిస్తే, అబ్రహాం విశ్వాసం ఏంటో చెప్పనా? దేవుడు అడిగాడు, దేవుడికి ఇస్తాను, మళ్ళీ ఆ బూడిద అయిపోతాడు కదా, బూడిద ముందు నేను మళ్ళీ మోకాళ్ళు వేస్తాను. అయ్యా, ఈ కొడుకు కోసం 25 ఏళ్ళు చూశానయ్యా, లేక లేక మళ్ళీ కొడుకు వచ్చాడయ్యా. అయ్యా, ఈ కొడుకుని నీకు బలి ఇచ్చేయమన్నావు, ఇచ్చేశాను. కొడుకు లేకుండా నేను ఇంటికి వెళ్ళలేనయ్యా, నా కొడుకును నాకు మళ్ళీ దయచేసి అనుగ్రహించవా అని అడుగుతాను. బూడిదలో నుండి మళ్ళీ నా కొడుకును నాకు ఇస్తాడు నా దేవుడు. ఏం విశ్వాసం అండి బాబు! దేవుడు చెప్పింది నేను చేశాను, నేను చెప్పింది కూడా దేవుడు నాకు చేస్తాడు. అప్పుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాం సూపర్ అయ్యా నీ విశ్వాసం, నా తోడయ్యా, ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ వంశాన్ని నేను ఆశీర్వదిస్తున్నా, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. భూలోకంలో ఎంతమంది వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకు నీ సంతానమే ఒక ఆశీర్వాదం కాబోతుంది. హల్లెలూయా.